హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ దేవ్ 07 అండ్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం టూర్ వ్లాగ్ 2. ఇంకో 10 minutes లో మేము మా స్టేషన్ లో ఉంటాం. వెదర్ కొంచెం చేంజ్ ఉండే నైట్ అంతా, మార్నింగ్ కొంచెం నార్మల్ అయిపోయింది. మేము వ్యూ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం బయటకు వచ్చి. మేము చెన్నై రావడం ఫస్ట్ టైం కాబట్టి మేము దిగే స్టేషన్ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటాం. మొత్తానికి అయితే దిగేసినాం. యాక్చువల్లీ మేము దిగాల్సిన స్టేషన్ ఇది కాదు, ఇంకొంచెం ముందు దిగాలి. మా కంపార్ట్మెంట్ లో ఒకతను అడిగితే ఇదే లాస్ట్ స్టాప్ అన్నాడు. సో మేమైతే దిగేసి బయటికి వచ్చేసినాం. బయటికి రాగానే ఒక ఆటో అతను వచ్చి ఎక్కడికి అని తమిళ్లో అడిగిండు. మేము బస్ స్టాండ్ అని అడిగితే 500 ఇమ్మన్నాడు. మేమైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ర్యాపిడో ఆయన అయితే కాల్ చేసి పక్కనే ఉన్నా అన్నాడు. ఆటో అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎక్కి కూర్చున్నాం. ఈ ఆటో అన్న గురించి లాస్ట్ వీడియోలో చెప్తా అన్న కదా, లక్కీగా మాకు ఈ ఆటో అన్న తెలుగైనా దొరికిండు. మేము ఇక్కడ నుంచి తిరువనమలైకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంటే ఇప్పుడు వీకెండ్స్ కదా దొరకడం కష్టం అని చెప్పిండు. మరి ఎలా అన్న మేము ఇక్కడికి కొత్తగా వచ్చినామంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే నాకు కాల్ చేసి అడుగుతున్నాడు పాప. అట్లా అడిగేసి మాకు ఎక్కడి నుంచి ఏ బస్ ఎక్కాలో కూడా చెప్పేసిండు. నాకు మాత్రం ఆ సిచ్యువేషన్ లో ఒకటే అనిపించింది, దేవుడే మమ్మల్ని దగ్గరుండి తన దగ్గరికి చేరేటట్టు చేస్తున్నాడు. అతను మీకు ఇంకేమన్నా కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్తా అన్నాడు. అతని పేరు వినగానే మేము షాక్ అయినా. మల్లికార్జున్ అంటే ఇంత ముందు నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తుంది కదా. అతను మమ్మల్ని బస్ స్టాప్ లోపల దాకా దింపిండు పాపం. జనరల్ గా అయితే ఆటో వాళ్ళు బయటనే ఆపేస్తారు. ఇతను మమ్మల్ని బస్ స్టాండ్ లోపల దాకా దించేసి ఎటువైపు వెళ్లాలో కూడా చెప్పిండు. ఇక్కడ నుండి మేము ఏ బస్ ఎక్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.